దయచేయమని యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో అడిగి వేడుకుని ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. అపరాధిని యేసయ్యా కృప చూపు బ్రోమయ్యా, అపరాధిని యేసయ్యా కృప చూపు బ్రోమయ్యా, వాక్యం చదువుకుందాం. ఎస్ఐ గ్రంథము 10వ అధ్యాయము 27వ వచనం చదువుకుందాం. ఆ దినమున నీ భుజము మీద నుండి అతని బరువు తీయబడును. నీ మెడ మీద నుండి అతని కాడిని కొట్టివేయబడును. నీవు బలిసినందున ఆ కాడి విరగగొట్టబడును. చాలండి. దేవునికి స్తోత్రం. దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఈ సమయంలో వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి కొద్దిపాటు సమయం మనము దేవునికి ఇద్దాం. పిల్లలు ఎవరు దేవుతండి అరగంట మాత్రమే, అరగంట వాక్యం ముగింపు ఉంది. కాబట్టి ఆ దినమున నీ భుజం మీద నుండి అతని బరువు తీసివేయబడును. దేవునికి స్తోత్రాలు. ఒక దినం ఉన్నది మన జీవితంలో, ఒక దినం ఉన్నది. ఆ దినమున మన జీవితంలో మనము చేసిన క్రియల వల్ల ఆ కాడి కొట్టివేయబడింది. ఏంటి ఆ కాడి అని మనం ఆలోచన చేయాలి. నీ మెడ మీద నుండి అతని కాడి కొట్టివేయబడిను. నీవు బలిసినందున ఆ కాడి విరగొట్టబడిను. యేసుక్రీస్తు ప్రభువు చదివిస్తూ ఉన్నారు. మత్తయి సువార్త మనం చూస్తాం. ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా, మీరు నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను. దేవునికి స్తోత్రాలు. ఇప్పుడు ఎక్కడ చూసినా, ఏ మనిషిని చూసినా ఏం కలగడం లేదంటే విశ్రాంతి అనేది లేదు. అంటే నెమ్మది అనేది లేదు. విశ్రాంతి అంటే పడుకుంటాం, రక్షణ తీసుకోవడం కాదు. నెమ్మది అనేది జీవితంలో లేకుండా ఉన్నది. చిన్నపిల్లలతో సహా పెద్దవాళ్ళకి కూడా, అందరికీ కూడా నెమ్మది లేదు. కొందరికైతే ఏమి తిందామా, ఏమి త్రాగుదామా, ఏం ధరించుదామా, కొందరికంటే ఎలాగైతే ఆస్తుపాతులు సమకూర్చుకుందామా, మా పక్క వాళ్ళకుంటే మరి ఆయుష్లో ఉందామా, కొందరికైతే తినడానికి తిండి లేక, కొందరికంటే ఆరోగ్యాలు లేక, అన్నీ ఉన్న మనశ్శాంతి లేక, ఇదేమైపోద్దో, ఎక్కడ పోద్దో, ఇదేం చేయాలి, ఇలాగా ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క విధంగా మానసిక ఒత్తిడి ఉన్నది, ఒక భారం ఉన్నది. ఆ భారం ప్రతి మనిషి కూడా మోస్తూనే ఉన్నాడు. చెప్పండి, నాకు ఏ భారం లేదండి, నేను హాయిగా జీవిస్తున్నాను, నాకు ఏ కోరికలు లేవండి అని మనసు గలవారు నిజంగా ఉంటే, నిజంగా యేసు ప్రభువుని పిలుచుకుంటే దానికి మనం వెళ్ళిపోతాం. అని మనసు కలిగి మనము లేము. ఏదో ఒక భారము, ఏదో ఒక భయము, ఏదో ఒక చింత, ఆందోళన, వ్యాధి ఇస్తూ ఉన్నాయి. అందుకే చెప్తున్నాడు యేసుక్రీస్తు ప్రభువు, ప్రయాసపడి భారం మోసుకుంటున్న వారు గారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తానంటూ ఉన్నాడు. ఈ ప్రయాసపడి భారాలు మోసుకుంటూ ఉన్నాం. ఈ భారాలు దేవుడు పెట్టి కాదట. దేవుడు పెట్టి అయితే ఆయన పిలవడం. నా యొద్దకు రండి, మీకు
విశ్రాంతి అంటే ఈ మనుషులు పెట్టుకున్న భారాలు కొన్ని అపవాది పెట్టిన భారాలు. అందుకే అంటే ఉంటాడు, ఆ దినమున చదవండి అమ్మ, ఆ దినమున నీ భుజం మీద నుండి అతని బరువు దేవునికి స్తోత్రాలు. ఎవరి బరువు? ఇది ఆ బరువు మనది కాదు, దేవుడు పెట్టింది కాదు, అతని బరువు. ఒక అతను ఏం పెట్టాడు? బరువు పెట్టాడు, ఒక భారం పెట్టాడు, ఒక సీకు చింత మన హృదయాల్లో పెట్టాడు. ఇది బరువుగా కనపడుతూ ఉంది, భారంగా కనపడుతూ ఉంది. ఒక దినం ఉన్నదంట, ఆ దినాన్ని మనం ఏం చేయాలో లేక దేవుడే మనకి ఏం చేస్తాడో ఆ దినాన్ని అంట ఆయన ఏం చేస్తాడు, అతని బరువు పుట్టివేయ. ఒక ఆయన పెట్టాడంట భారం, మనం ఒక ఆయన పెట్టాడు చింత మనకి, ఒక ఆయన పెట్టాడంటే భారము చింత మనకి మనశ్శాంతి లేకుండా చేస్తూ ఉన్నాడు ఒక ఆయన. కాబట్టి అది నేను తీసివేస్తాను, ఆ చింత నేను తీసివేస్తాను అని దేవుడు మధ్యాహ్న కాల సమయంలో మనందరితో కూడా మాట్లాడుతూ ఉన్నాడు. ఆ దినమున నీ భుజం మీద నుండి అతని బరువు తీసివేయబడును. మన భుజాల మీద పెట్టిన భారము ఆయన తీసివేస్తూ ఉంటాడండి. ఒక దినాన్ని ఏర్పాటు చేశాడు. ప్రతి ఒక్క మనిషికి కూడా ఒక దినాన్ని ఏర్పాటు చేశాడు దేవుడు. ఒక సమయాన్ని ఇచ్చాడు. రక్షణ భాగ్యం పొందాలంటే మరి ఒక సమయం ఉన్నది. ఆ సమయం ప్రకారంగానే దేవుని బిడ్డగా మనము అంగీకరింపబడుతూ ఉంటాం. ప్రతిదానికి కూడా ఒక సమయం ఉన్నదని జ్ఞాని అయిన సొలొమోను చెప్తూ ఉన్నాడు. ప్రతిదానికి కూడా ఏముంది? ఒక సమయం ఉన్నది. ఇల్లు కట్టుకోవాలన్నా, పెళ్లి చేసుకోవాలన్నా, పెళ్లి చేసుకున్నాడు విడిచిపెట్టేయాలన్నా, ఏమండి చనిపోవాలన్నా, ఉద్యోగం కావాలన్నా, దెబ్బలాటకి వెళ్ళాలన్నా, ఆ దెబ్బలాటకు చదువుకోని అవ్వాలన్నా, ఏదైనా ఒక సమయం ఉంది. తొందరపడవద్దు, మీరు సమయానుకూలంగా చేస్తాం. దేవుడు సమయానుకూలంగా చేస్తూ ఉంటాడు. ఎప్పుడు పెడితే ఎప్పుడు పెడితే అప్పుడు ఎవరన్నా తన బిడ్డల మీద పడి వాళ్ళు చంపేసినా వెంటనే సరిగా తీసుకోండి. దేవుడు తనకు ఒక టైం ఉంటుంది, ఆ టైం ప్రకారంగా చేస్తూ ఉంటాడు. భద్ర కాలంలో చూస్తే ప్రవక్తలు చంపేశారు. ఎవరిని? ఆన్లైన్ కాదు, ప్రవక్తలని డైరెక్ట్ గా దేవునితో మాట్లాడే వాళ్ళని చంపేశారు. చెడ్డవారు యూదులు చంపిస్తే ఆత్మలు ఘోషిస్తూ ఉన్నాయి. నాయనా సర్వశక్తిమంతుడా, మేము ఏ పాపం చేశామో, మీరు చెప్పిన పని చేసినందుకు పలానా వాళ్ళు మా శత్రువులు మమ్మల్ని చంపివేశారు, మా ఆత్మలు బలిపీఠం దగ్గర ఉన్నాయి. ఎప్పుడు వాళ్ళకి శిక్షను మీరు విధిస్తారు? ఎప్పుడు మా కక్ష తీర్చుకుంటాం మేము? ఎప్పుడు మీరు శిక్ష వాళ్ళకి విధిస్తారు భూలోకంలో వాళ్ళకి అని అడుగుతూ ఉంటే దేవుడు అంటూ ఉంటాడు, ఒక టైం ఉన్నది, వాళ్ళకి టైం ఇచ్చాను నేను, ఆ టైం పరిపూర్ణం అవ్వాలి. ఒక దుర్మార్గుడికి నేను టైం ఇచ్చాను. ఎంత టైం అది ఇచ్చాను అంత టైం కూడా వాడు మారతాడా మారడా నేను చూస్తాను. ఆ పని ఆ టైం ప్రకారంగా చేస్తాను, ఆ సమయం వచ్చినప్పుడు చేస్తానని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఎవరు చెప్పిన వాళ్ళకి? ప్రవక్తలు అనగా దేవునితో మాట్లాడేవాళ్ళు. దేవుడు ప్రార్థన చేయగా, నాయన ఈ రాజు యుద్ధానికి వెళ్తానన్నాడు, ఈ పని చేస్తానన్నాడు, జయమా అపజయమా అని ప్రవక్త వచ్చి ప్రార్థన చేస్తే దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. అటువంటి ప్రవక్తలు చంపేశారు. మరి చంపేసినప్పుడు వెంటనే సరి తీసుకోలేదు దేవుడు. మన జీవితంలో కూడా కార్యములు జరగాలంటే ఒక టైం ఉన్నది. జ్ఞాని అయిన సొలొమోను చెప్పినప్పుడు ప్రతిదానికి కూడా ఒక టైం ఉన్నది. ఆ టైం ప్రకారంగా కార్యాలు జరుగుతుంటాయి, టైం ప్రకారంగా రక్షణ పొందుతూ ఉంటారు, టైం ప్రకారంగా మారు మనసు కలుగుతూ ఉంటుంది, టైం ప్రకారంగా పరిశుద్ధాత్ముడు నిన్ను నన్ను దర్శిస్తూ ఉంటాడు. పరిశుద్ధాత్ముడు రావాలి. నేను దేవులకు నాను దేవులకి పరిశుద్ధాత్ముడు వస్తే మనలో ఉన్న కాడులు, మనలో ఉన్న బరువు, ఎవరైతే మన మీద నెత్తిన బరువు పెట్టాడో ఆత్మ మనల్ని దర్శించినప్పుడు ఆటోమేటిక్ బరువు పోతుంది. కలుగుతున్నాడు. ఆ సమయం రావాలి. ఆ దినమున నీ భుజం మీద నుండి అతని బరువు తీసి వేయబడును, నీ మెడ మీద నుండి అతని కాడి కొట్టివేయబడును, నీవు బలిసినందున ఆ కాడి వెనకగొట్టబడును. భుజం మీద చూడండి, నా చిన్నతనాల్లో
గానుగు వాడుతూ ఉండేవారు. గాను ఇప్పుడంటే మిషన్లు వచ్చాయి. ఆ గానుకి ఏం చేసేవారంటే ఒక ఎద్దుని కట్టి ఆ చుట్టూ తిరుగుతూ ఉంటది ఎద్దు మీద ఒక కాడు పెడతాడు. మరా ఆ కాడి ఆ బరువు తీసే వరకు ఆ ఎద్దు అలా తిరుగుతూనే ఉంటది. ఆ బరువు దాన్ని అలా అనుస్తూనే ఉంటది. అది అలా బాధపడుతూనే ఉంటది. వీళ్ళు అంచక్క వ్యాపారం చేసుకుంటూనే ఉంటారు. అలాగే ఇటువంటి కాళ్ళు మన మీద అనేకమైనవి ఉన్నాయి. సరదాగా మొదలు పెడుతూ ఉంటాం. గవర్నమెంట్ సరదాగా మొదలు పెడుతూ ఉంటారు. సెకండ్ కాల్చడం సరదాగా మొదలు పెడుతూ ఉంటారు. బీరు తాగడం సరదాగా మొదలు కళ్ళే కదా అంటాడు. కళ్ళలోంచి భ్రాంతిలోకి వెళ్తాడు. అంటే చిన్న భూతే కదా అంటాడు. చిన్న బుద్ధులు పెద్ద బుద్ధులోకి వెళ్ళిపోతాడు. ఏమంటే చిన్న దెబ్బలాడే కదండి, అందరినీ ముందుండాలంటే ఆ చిన్న దెబ్బలాడే ఏమైపోద్ది, పెద్ద దెబ్బలాడే మటర్లోకి వెళ్ళిపోద్ది. ఇవన్నీ కూడా భారాలుగా కనబడుతుంది. పాప భారాలు. పాపం చేసి భారం నెత్తి మీద ఉంటూ ఉంటది. ఈ భారం అలా మోస్తూనే ఉండాలి. ఈ గానులో ఎత్తు తిరుగుతూనే ఉంటది. ఆ బరువుని మోసుకుంటూ మన మీద ఇటువంటి పాప భారాలు ఉంటే మనము కూడా ఆ బరువును మోసుకుంటూ తిరగాలి. అందుకే అంటున్నాడు యేసు ప్రభువు, ప్రయాసపడి భారం మోసుకున్న వారు గారా నా ఎద్దుకు వస్తే నేను ఏం చేస్తాను, మీకు విశ్రాంతిని ఇస్తాను. అనగా ఆ భారాలన్నీ కూడా నేను చేస్తాను. ఆ కాడులు అన్ని కూడా నేను మీకు తీసేస్తాను. సరదా సాధ్యంగా మొదలెట్టి జీవితాలు సర్వనాశనం చేసుకుంటూ మరి మానవులు ఉన్నారని దేవుడు వాక్యం చదివిస్తున్నాడు. అందరూ మనం ఎవరి బిడ్డలే కాదు, పెద్దవారితో సహా. ఎందుకనగా ఒక ఆయన పెట్టాడంట ఒక బరువు. ఆ బరువును తీయాలంటే మళ్ళీ ఆయన తీయడు, ఇంకొక ఆయన తీసి ఆయన బరువును పెడితే ఆ బరువుతో ఉన్నప్పుడు మనం ఎక్కడ చూద్దాం, నెత్తి మీద బరువు పెట్టుకుంటే ఎక్కడ చూద్దాం మనం చెప్పండి. నెత్తి మీద ఒక ఎట్ట బియ్యం పెట్టుకున్నాం అనుకో, ఆకాశం వైపు చూస్తాం, భూమి వైపు చూస్తాం. ఎందుకంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆకాశం వైపు చూసే సాధిస్తలేదు మనిషి. ఎందుకంటే ఏముంది, ఒక బరువు ఉంది, 100 క్వింటాల బరువు ఉంది కాబట్టి పైకి చూసేలేదు. అనగా కిందకి అనగా భూలోకి మనం చూస్తూ ఉంటాం. మనం భూమిలో కలుస్తూ ఉంటాం, వాటినే చూస్తూ ఉంటాం. పైకి చూస్తే పైన ఏముంది, దేవుడు రాజ్యం ఉన్నది. పైన ఏమున్నది, దేవుడు ఉన్నాడు. మొదట దేవుడు రాజ్యం వెతకండి, పైన వెతకండి. మీరు పైన పరలోకంలో దేవుడు ఉన్నాడు. పైకి చూడాలంటే మన నెత్తి మీద లేక మన భుజాల మీద బరువు ఉండకూడదు. ఆ బరువు లేకపోతే పైకి చూస్తాం మనం. ఇప్పుడు బరువు ఉంది కాబట్టి, ఒక కాడైన బరువు ఉంది కాబట్టి మనం ఏం చేస్తాం, కిందకే చూస్తూ ఉన్నాం. ఆ బరువు మోసుకుంటూ కిందకే చూస్తూ ఉన్నాం. పైకి చూసే అవకాశం మనకు లేదు. ఎందుకంటే నెత్తి మీద మనకి ఏముంది, బరువు. బరువునే కాడంత భుజాల మీద. రైతు ఏం చేస్తాడంటే ఎద్దుని పచ్చగడ్డి చూపించి కాడి కిందకి దోస్తాడు దాన్ని. ఓహో ఈ పచ్చగడ్డి పెడతాడు కదా, నాకు కామందు, నేను పని చేయలేను, అందులో కాడి కింద దూరం ఏం చేస్తుంది, ఇంకా అలా పని చేసుకుంటూనే పోతాడు. ఆ దుక్కుతూనే ఉంటది. ఇంక దానికి బానిష. మరలా ఆ కామాందు తన పని అయిపోయిన తర్వాత దానికి ఇప్పి ఆ పచ్చగడ్డి కొంచెం పెడతాడు. ఇక ఈ ఎద్దు దానికి ఆ కాడికి మరి అలవాటు అయిపోయింది. అదే ఇశ్రాయేల్ ప్రజలు ఐగుప్తు దేశంలో ధాన్యానికి ఆకర్షింపబడ్డారు. ప్రపంచ దేశాల్లో పంటలు లేవు. యేసు గారు ప్రధానమంత్రిగా ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు పంటలు లేవు. ఆ దినాలలో వర్షాలు చాలా తక్కువగా ఉండి దేవుడు ఉగ్రత వస్తే సృష్టిని ఆలోచిస్తూ ఉండేవాడు దేవుడు. వీళ్ళు లేవులవ్వాలంటే ఏం చేయాలి, ఏదో లోటు ఉండాలి మానవులకి. కాబట్టి దేవుడి సన్నిధికి రావాలంటే ఏం చేయాలి, మనం ఏదో ఉండాలి. ముళ్ళు ఏమో వస్తామా, ముళ్ళే నువ్వు బయట తిరుగుతున్నా, ముళ్ళే నువ్వు బయట తిరుగుతూ ఉన్నారు. కాబట్టి ఏదో ముళ్ళు ఉండాలా ఎక్కడికి రావాలంటే. ఈ వ్యాధి ఉంది కదా బాబోయ్, మనం నమ్ముకుని మన దేవుడు కాదు అని కూడా ఆగామంటే దేవుడు కొన్నేరు చేస్తే ఏమో అది ఎక్కువైపోతుందేమో, హఠాత్తుగా పోతామేమో, ఒక భయం ఉంటది. ఆ భయంలో ఏముంటదంటే భక్తి ఉంటది. దేవుడి స్తోత్రాలు అలాగే భయం ఉంటుంది మంచిది మనకి. ఎందుకు ఆ భయం తర్వాత ఏమొస్తుంది, ఎవరి సన్నిధిలోకి మానవుడు రావాలో, ఎవరికి ప్రార్థన చేయాలో, ఎవరికి నమస్కరించాలో, ఎవరి పాదాల పడుకుని బతిమాలాలో
అసలైన దేవుడి దగ్గరికి వస్తాం. ఏముంటే? భయం ఉంటే. మన బ్రతుకులో ఒక ముళ్ళుంటే అసలైన దేవుడు ఎవరో తెలుసుకుంటారు, అందరూ తెలుసుకుంటారు, అన్యులు కూడా తెలుసుకుంటూ ఉంటారు. మొన్న అన్నారు కదా, ఒక సమస్య వస్తే ఇక్కడికి వచ్చి ప్రార్థన చేసుకుని ప్రార్థన చేయండి అమ్మా అంటే ఈ దేవుడు గొప్పవాడు, ఈ దేవుడికి ప్రార్థన చేస్తే కార్యాలు జరుగుతాయి అనే ఆలోచన వాళ్ళలో ఉంది. ఎప్పుడు ఒక సమస్య ఏర్పడింది. నీలో నాలో మరి ముళ్ళుంటే, ముళ్ళంటే వ్యాధులుంటే, సమస్యలుంటే దైవ భయం కలిగి మనం ఉంటూ ఉంటాం. శ్రమలుపకారము శ్రమలే హారము, శ్రమలుపకారం శ్రమలే హారం, శ్రమలాత్మకు శృంగారం. శ్రమలుపకారం శ్రమలే హారం, శ్రమలాత్మకు శృంగారం. స్తోత్రాలు. ఎలా పాడుకుంటే ఎవరన్నా ఎదుర్కొంటారంటే శ్రమలతో శృంగారమా, శ్రమలు హారం. అర్థమైన వాళ్ళు ఏమంటారు? మొదలు తిడతారు. శ్రమలేంటి బాబు, హారమా శృంగారమా? ఈ శ్రమలో పోయి కొట్టుకుంటూ ఉంటే నీకు శృంగారం వచ్చిందా అని అర్థం అవ్వకపోతే గొడవకొచ్చి వాళ్ళు కూడా ఉంటారు. ఇది ఎవరికంటే దేవుని బిడ్డలకు అర్థం అవుతుంది. శ్రమ వచ్చినప్పుడు దేవుని బిడ్డ ఏం చేస్తాడంటే దేవుడి దగ్గరికి వస్తాడు. అప్పుడు ఉపకారం చేసినట్టు అపకారం అయినట్ట ఆయన అంటూ ఉన్నాడు, నా ఎద్దకు వచ్చేవాడిని ఎంత మాత్రం తోసివేసేవాడు కాదు. నువ్వు ఎలాంటి వాడు అయినా సరే ఆయన సన్నిధిలో కొంచెం ప్రార్థిస్తే ఆయన తోసివేయడంట. నీకు ఇవ్వాల్సిన ఆశీర్వాదము ఆ రోజున నీకు ఇవ్వాల్సిన ఆశీర్వాదం ఆయన ఇస్తాడు. ఎందుకనగా ఆయన ఎందుకు నువ్వు వచ్చావు కాబట్టి. సపోజ్ మాకు బాగా అర్థం అవ్వాలంటే మనం భోజనాలు చేస్తూ ఉంటాం ఏమండి. ఆ భోజనం టైంలో మనకు విరోధైనా సరే వచ్చి నిలబడ్డాడు అనుకో 1 గంటకి, మళ్ళీ ఎవడప్పుడు అంటాడు, బాబు భోజనం చేసావా అంటే అయ్యానంటే లేదు లేదు పెట్టారు. పెడతామా మానేస్తామా? ఆ విరోధంగా మాకు వదిలేస్తాం కదా, మనకు భోజనం పెట్టాలి. అలాగే దేవుడు నిన్ను నన్ను కూడా క్షమించేస్తూ ఉంటాడు. ఎన్ని పాపములు చేసినా ఆయన సన్నిధిలోకి వస్తే ఇందు నిమిత్తం వచ్చావా ఆయన తెలుసు. వచ్చిన కూడా నువ్వు నీ సమస్యతో వచ్చావు కాబట్టి సమస్య తీరిన తర్వాత కూడా ఆయన పట్టుకుంటావా, పట్టుకోవా కూడా ఆయన తెలుసు. అంటే న్యాయవంతుడు కాబట్టి శరణని వచ్చినోడికి, దేహాన్ని వచ్చినోడికి సహాయం చేసే గుణము దేవునికి ఉన్నది. కాబట్టి ఎందు నిమిత్తం వచ్చావో ఆ పని నీకు సహాయం చేస్తారు. అది నిజంగా యథార్థమైన పని అయితేనే, దుర్మార్గమైన పని వస్తే ఆయన సహాయం చేసేవాడు కానీ. అందుకే శ్రమల ఉపకారము శ్రమలే ఆహారముగా ఉన్నాయి ఎవరికి? దేవుని బిడ్డలకి. ముళ్ళులు మనకి ముళ్ళు ఉన్నది మేము బాధపడుతూ ఉంటాం, అనారోగ్యం ఉన్నది వద్దు. మనం బాధపడకుండా ఉంటే ఆ అనారోగ్యం మనకి ఎక్కడ తీసుకుపోద్దంటే ఈ అనారోగ్యం భూమి మీద ఉండదు, మనల్ని ఏం చేయదు. కానీ ఎందుకంటే మిమ్మల్ని స్వస్థపరిచి యెహోవా నేనే ఆయన మాట ఇచ్చి తప్పిపోయేవాడు కాదు. ఒకవేళ వ్యాధులున్నా మనము మధ్యకాలంలో పోం. దేవుడు ఎంత ఆయుష్కాలం ఇచ్చాడు అంత కూడా ఉంటాం. ఎందుకంటే ఈ వ్యాధులు మనల్ని ఏం చేయవు, ఉంటాయి, గుర్తు చేస్తూ ఉంటాయి. అపోసరుడుగా పౌలు అంటూ ఉంటాడు, నాయనా నాకు ఇన్ని వరాలు ఇచ్చావు, నేను వెళ్తుంటే జనాలు మీరు ఏ విధంగా ఆ రోజుల్లో బతుకున్నప్పుడు మేము ఏ విధంగా తండోపుతండాలుగా జనాలు వచ్చేవారు అలాగే వస్తూ ఉన్నారు. ఇన్ని వరాలు ఇచ్చావు నాకు, అయితే నాకు ఈ జబ్బు ఏంటైనా నన్ను నడికట్టు ముట్టుకుంటే సార్ స్వచ్ఛతలు వచ్చేస్తాయి. యేసు ప్రభు నడికట్టు శైలు ముట్టుకుంటే 12 సంవత్సరాల స్థాయి రోగి ఏమైపోయింది. అలాగే పౌలు గారు ఇది ముట్టుకుంటే ఆ నడికట్టు ముట్టుకుంటే చాలు స్వచ్ఛతలు వచ్చేసేయంట. ఇంతటి గొప్పటి ఆధిక్యత నాకు ఇచ్చావు, ఎందుకు నాలో ఈ రాగు, ఎందుకు నాకు ఈ ముళ్ళు చూస్తే దేవుడు అన్నాడంట, పౌలు ఇన్ని గొప్ప వరాలు ఇచ్చానని అంటున్నావు కదే, ఈ గొప్ప వరాలు చూసి నువ్వు అతిశయించి నాకు దూరం అయిపోతావు. ఈ ముళ్ళు లేకపోతే నీకు ఏముండాలి? ఉండాలి నీకు ముళ్ళు. ఆ ముళ్ళు ఉంటేనే నువ్వు నాకు లోపడతావు, నువ్వు మహిమపరచబడతావు, నన్ను మహిమపరుస్తావు. ఒకటి శ్రమల గురించి ఉన్నాయి, మనము అస్సలు ఆలోచించడం పనే లేదు. ఆ శ్రమలు మనకు ఉపకారంగా కనపడుతుంది. భక్తులు చక్కటి కేసులు రాస్తున్నారు. కాబట్టి ఈ శ్రమలు అనేది దేవుడు పెట్టి కాదు సుమా, మనం తెచ్చుకున్నాయి. ఇంకొక ఆయన పెట్టి మనం చదువుకున్నాం కదా, కొన్ని మనం తెచ్చుకుంటూ ఉంటాం శ్రమలు.
ఇంకొక ఆయన పెట్టాడు. ఎవరైనా అంటే దేవునికి విరోధైన ఏమండి ఆ దినమున నీ భుజం మీద నుండి అతని బరువు తీసివేయమన్నాడు. అతను ఇట్టండి నీకు బరువు ఇదిగో అది ఇందాక అనుకున్నాం కదా, సరదాగా సెకండ్ వెళ్తాడు కదా, పెద్దది మీద పెట్లు వెళ్తాడు. ఇక కాల్చకుండా ఉండలేడు. అదొక భారమతలకి సరదాగా మందు తగ్గుతాడు. ఇక తాకుండా ఉండలేడు. అదొక భారము, అదొక పాపము కాడి. ఇవన్నీ దేవుడు పెట్టి కాదు, దుష్టుడు పెట్టి, ఇవన్నీ లోకం పెట్టి, ఇవన్నీ మనం చేసుకున్నాయి అంటే దేవుడు పెట్టి కాదు. కానీ ఒక దినం ఉన్నది, ఆ దినం ప్రకారంగా ఆ టైం ప్రకారంగా నేను ఏం చేస్తానంటే ఆ కాడిని మీ నుండి వెలిగిపోతాను. అందుకే పిలుస్తూ ఉన్నాడు ఆయన, మనందరూ కూడా ఆయన పిలుస్తూ ఉన్నాడు. ఐగుప్తీయులు మరి ధాన్యం కోసము ఆశపడి ఎక్కడ పోయారంటే, ఇశ్రాయేలు ప్రజలు ఎక్కడ పోయారంటే ఐగుప్తు దేశంలోకి పోయారు. పోయిన తర్వాత కొద్ది రోజులు బాగానే ఉంది, అంటే బానిస దేశానికి పోయారు. ఆకలికి ఆగలేక తిండి కోసము కొద్ది రోజులు బాగానే ఉంది. వాళ్ళ అన్నగారు బతుకున్నంత కాలము, అన్నగారు ప్రధానమంత్రి కదా, ఏమండి ప్రధానమంత్రి గారి బిడ్డలకి వాళ్ళ కుటుంబానికి ఏదైనా లోటు ఉంటుందా? ఐగుప్తు దేశంలో మంచి స్థలము ఇచ్చారు. ఎవరికి? ఇశ్రాయేలుకి. ఎల్లు ఎంతమంది వెళ్ళారు? కుటుంబం 70 మంది వెళ్ళారు. వృద్ధి అయిపోతున్నారు. ఎందుకంటే మంచి ప్లేస్ ఇచ్చారు, ప్రకృతి గాలి మంచిగా వేసి ఆ ప్లేస్ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత అభివృద్ధి అయిపోతూ ఉంది. కొంతకాలానికి ఏసేపు గారు చనిపోయాక ఏసేపు గారు ఎవరో తెలియని రాజు వచ్చాడు. వచ్చి చూశాడు, ఎవరిలో ఈ ప్రదేశం ఏమో మంచి ప్రదేశము, వీళ్ళకి ఇవ్వబడింది. ఐగుప్తులు ఇక్కడ ఉన్నారు, వీళ్ళు చూస్తే బలిసిపోయి ఉన్నారు. ఐగుప్తుల కంటే బలంగా ఎందుకు సపరేట్ చేయవలసింది అడిగాడు. కథ అంతా చెప్పారు. చెప్పిన తర్వాత వీళ్ళు మరి బానిసలు కదా, బానిసలకి ఎంత భాగ్యమా, ఎంత అదృష్టమా. వీళ్ళు రేపనరు ఇలా వదిలేస్తే మనమే తిరగబడి మన దేశాన్ని ఆక్రమించుకుని వీళ్ళే బాగులుగా తయారైపోతారు. కాబట్టి వీళ్ళు ఏం చేయండి, వీళ్ళు ఏం చేయాలంటే కష్టపెట్టాలి, వీళ్ళని కష్టపెట్టాలి. కాబట్టి వీళ్ళ మీద ఒక కొన్ని కారులు పెట్టాలి మనం, అని వీళ్ళని బాధ పెడతాం మొదలెట్టారు. అప్పుడు దేవుడికి ప్రార్థన చేసినప్పుడు దేవుడు వీళ్ళకి విడుదల ఇచ్చి మనం చూస్తూ ఉంటాం. అనగా ఈ శరీర పోషణ నిమిత్తం వెళ్ళి వీళ్ళకి దేవుడు విడుదల ఇచ్చాడు. ఏ విధంగా విడుదల ఇచ్చాడంటే పసకానే మరి గొలుపులను వదింపబడి ఆ రక్తం ద్వారా వీళ్ళు విడుదల చేసి తీసుకెళ్ళి మనం చూస్తూ ఉన్నాం. అప్పటి వరకు వీళ్ళు బానిస జీవితం జీవిస్తున్నట్టు గ్రంథములు రాయబడి ఉన్నది. నిర్గమకాండము 2వ అధ్యాయం 23, 24, 25. నిర్గమకాండము 2వ అధ్యాయము. అలాగున అనేక దినములు జరిగిన మీదట ఐగుప్తు రాజు చనిపోయాడు. ఇశ్రాయేలులు తాము చేయుచున్న గట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడుచుచు మొరపెట్టుచుండగా తమ గట్టి పనులు బట్టి వారు పెట్టిన మొరలను దేవుడి యొద్దకు చేరును. చూసారా? వారి మూల్పులు విని అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల నేను నిబంధనను జ్ఞాపకం చేసుకుందును. దేవుడు ఇశ్రాయేలును దేవుడికి స్తోత్రాలు.
ఇప్పుడు ఇశ్రాయేలీయులు ఐగుప్తులు ఏం చేస్తున్నారంటే వెట్టు పనులు చేస్తూ ఉన్నారు. అంటే వీళ్ళ మీద ఒక కాడి పెట్టి ఉన్నారు, ఒక బరువు పెట్టి ఉన్నారు, బానిసలుగా వెళ్ళి వాడుకుంటూ ఉన్నారు. ఈ ఇశ్రాయేలు మరి నెత్తి మీద ఉన్న ఈ భుజాల మీద ఉన్న కాడి వెరగొట్టాలంటే, రాజు పెట్టిన కాడిని వెరగొట్టాలంటే రాజుల కంటే గొప్పవాడు కావాలి. అందుకే మన దేవుడు అంటూ ఉంటారు, రాజులకు రాజు ప్రభువులకు ప్రభు. రాజు కాడు పెట్టాడు, మరి రాజులకు రాజు అయినా ఆయన కంటే బలవంతమైన వాడే ఆ కాడుని తీయాలి, ఆ బంధకాల నుంచి విడుదల చేసే వాళ్ళని తీసుకురావాలి. కాబట్టి అప్పుడు వీళ్ళు ఏం చేశారంటే మరి మొర పెడతాం మొదలెట్టారు. దేవుడికి మొర పెడతాం మొదలెట్టినప్పుడు ఆ మొర ఎక్కడికి వెళ్ళిందంట, నిజముగా ఇశ్రాయేలీయులు మొదలుపెట్టారు. అనగా మన ప్రార్థనలు కూడా 2 రకాల ప్రార్థనలు ఉంటాయని ఇక్కడ అర్థం ఇస్తుంటారు. ఏమండి, నిజముగా ఇశ్రాయేలీయులు మొదలుపెట్టారంట. అప్పుడు ఆ ప్రార్థన దేవుడి దగ్గరికి వెళ్ళిందంట. మరి అలవాటుగా పెడితే వెళ్ళకపోదేమో, మొరపెట్టారు. మర్రానగా ఏంటనుకుంటూ ఉన్నావు అంటే, మొరపెట్టినప్పుడు అనగా ఏడుపు ప్రార్థనలో కూడా ఉంటుంది. మనం ప్రార్థన చేసినప్పుడు నిజంగా మనకు ఒక సమస్య వచ్చినప్పుడు ప్రార్థన చేసినప్పుడు ఆడబడికి ఏడుపు వస్తుందా రాదా? ఏడు ప్రార్థనలు ఉంటారా? ఏడు ప్రార్థనలు ఉంటే అది నిజంగా ప్రార్థన కాదు, నిజంగా మాట కాదు అది. ఎందుకంటే ఇశ్రాయేలీయులు ఎంతటి సమస్యల్లో కూరుకుపోయారో వాళ్ళకి ఏడుపు వచ్చేస్తూ ఉంది. ఈ వెంటి పనులు వాళ్ళు చేయలేక ఏడుస్తున్నారు, ప్రార్థన చేస్తూ ఉన్నారు. అందుకే అంటూ ఉన్నాడు, నిజముగా ఇశ్రాయేలు మరణం ఎంతకి వచ్చి ఉన్నది. అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు నేను, వాగ్దానం చేస్తున్న దేవుడు నేను, కాబట్టి వీళ్ళ సంతానం నేను వీళ్ళని విడిచిపెట్టను. వాళ్ళు నిజముగా మొరపెట్టారు, అనగా ఏడుస్తూ మొరపెట్టారు, అనగా ఏడుస్తూ ప్రార్థన చేస్తూ ఉన్నారు. మనసులో ఏమి లేదు వాళ్ళకి. ఈ ప్రార్థన నెరవేర్పుగా రావాలంటే ఏమండి, మనసులో ఏ ఉద్దేశం లేకుండా మనం హృదయపూర్వకంగా ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థనకు జవాబు వెంటనే రానున్నది. ఎలా రానున్నది? ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు చేస్తూ ఉన్నారు, దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. నిజముగా ఇశ్రాయేలు ప్రజలు ఏం చేస్తూ ఉన్నారు? ఆ మొర పెట్టి ఉన్నారు. ఆ ప్రార్థన ఆయనకు వచ్చినది. అనగా వాళ్ళ మీద ఐగుప్తీయులు బలమైన కాడులు పెట్టి మోయిస్తూ ఉన్నారు. కాబట్టి మోయలేక, వేరే దారి లేక రాజాజ్ఞకి మరి తిరస్కరించిన వాడు ఎవరైనా ఉన్నారా? మన ప్రధాని గారు ఉన్నారనుకోండి, ఏదైనా ఒకటి పెట్టారనుకోండి, ఒక పద్ధతి, దాన్ని వ్యతిరేకించామా మనము? ఏమండి, వ్యతిరేకించామా? ఆధార్ కార్డు పెట్టారు, ఆధార్ కార్డు పెట్టి అందరికీ ఉండాలన్నాడు. ఏం చేసాం? అందరికీ ఉన్నాయి, మీరు ఉంటారు. జనంలో ఎట్లా ఉన్నాడు? రాజు పెట్టాడంటే అంతే, జనం వచ్చిందే. ఆ రాజుకి పెట్టింది తీయాలంటే ఆ రాజులకు మించిన రాజు ఉండాలి. కాబట్టి సృష్టిని కలుగజేసిన దేవుడు జ్ఞాపకం చేసుకుని వాళ్ళ భుజమైన కాడి వెలుగొడతాను, నేను తీసేస్తాను. వీళ్ళు సరైన పోస్టు నిమిత్తం వెళ్ళారు. సరైన పోస్టు నిమిత్తం వెళ్ళి శారీరకమైన కాడులు మోస్తూ, బరువులు మోస్తూ ఉన్నారు, మోయలేని బరువులు మోస్తూ ఉన్నారు. ఇక్కడ ఎస్ఐ గ్రంథం ద్వారా చెప్పింది శారీరకమైన కాడులు కాదు, ఆత్మకు సంబంధించిన కాడులుగా మనం చూస్తూ ఉన్నాం. ఇశ్రాయేలు ప్రజలు దేనికోసం మొదలుపెట్టారు? చదువుకున్నాం మనము. వాళ్ళ శరీరాలు కష్టపడలేక దగ్గర తండ్రి, మా పితరుల దేవుడా మమ్మల్ని విడిపించి రాజు చేతిలో ఉంచి, ఇంకెవడో విడిపించలేడు మమ్మల్ని. ఈ రాజు చాలా గొప్పవాడు. ఐగుప్తు దేశం అంటే చాలా గొప్ప దేశము, అప్పుడే టెక్నాలజీతో నిండిపోయి ఉన్న దేశం అంట. అటువంటి ఆయన చేతుల నుంచి ఎవడో విడిపించలేడు, కాబట్టి నువ్వే మమ్మల్ని విడిపించగలవు అని సరైన నిమిత్తమే వాళ్ళు కోరుకున్నారు. ఆత్మకు సంబంధించిన కాదు, వాళ్ళు శరీర నిమిత్తమే పోయారు. అక్కడికి ఐగుప్తు దేశంలో దాంట్లోనే ఆకాశం పడిపోయారు. కడుపు కట్టుకుని ఉంటారు చూసారా, భోజనాలు అనగానే ఏమండి 11 గంటల నుంచి కూర్చుంటారు, ఉంటామంటారు చూసారా. ఇలాగే ఇంక ఆగం లేక ఎక్కడ ఉంటాడు పోయే టైపులో యాకోబు కుమారులు ఏం చేశారు? 70 మంది వెళ్ళిపోయి లక్షలే కూర్చున్నారు. ఎవడు వచ్చేటట్టు వాడతలేడు కదా. మన శత్రువు మన ఎదురుకుండా అభివృద్ధి పొందుతుంటే, మంచి మంచి ఉద్యోగాలు ఇచ్చేస్తుంటే మనకు శివసంలో ఆడిపోతూ ఉంటాయి, మనకు మనశ్శాంతి ఉంటుందా? అలాగే ఆ దేశంలో మనశ్శాంతి లేదు. ఏదో ఇంకా నాశనం చేశారంటే దేవుడు ఏం చేశాడంటే, నాశనం చేయకుండా
వాళ్ళని నేను విడిపిస్తానని వాగ్దానం చేశాడు. దేని నిమిత్తం విడిపిస్తానంటే అయినా వాళ్ళ శరీర నిమిత్తమే, వాళ్ళ సంపకుండా రాజు విడిపిస్తానని ఆజ్ఞ ఇచ్చాడు. అలాగే చేసి తీసుకొచ్చాడు. మన ఆ కథ అంతా మనకు తెలుసు. ఇక్కడ అలా కాదు, కానీ ఆత్మకు సంబంధించినది తెలియజేస్తున్నాడు దేవుడు. నీవు బలిసినందున ఆ కాడి విరగొట్టబడును. బలిసినందునగా బాగా బలిసాడు రా వీడు, బాగా బలిసిన వీళ్ళు, బలిసిన కుటుంబం అంటే వెళ్తే బలిసిన బాబు అంటే సమృద్ధి. బలిసినందునగా బైబిల్ గ్రంథంలో బలిసినందును అనగా ఇక్కడ ఆత్మతో, ఆత్మను బలిసినందున, ఆత్మాభిషేకం పొందినందున. కొంచెం మాటలకు బైబిల్ గ్రంథంలో మర్మాలు దాగి ఉంటాయి. ఇంకో దిక్కు రాస్తారు. ఇక్కడ ఈ మాట అంటే ఎక్కడో మనం ప్రకటన గ్రంథంలో ఎక్కడ చదువుకొని వెళ్ళి అలా ఉంటూ ఉంటాయి. బలిసినందున అంటే శరీరానికి బలిసినందున కాదు, కానీ ఆత్మలో బలిసినందున, ఆత్మతో నింపబడినందున, ఆత్మలో బలిసినందున. దావీదు మహారాజు అంటాడు, నా గిన్నె నిండి పొర్లుచున్నది. అంటే గిన్నె నిండి పొర్లుచుంటే ఏంటి మరి ఏమనుకుంటాం? ఆటోమేటిక్ గా మనకి ఏమర్థం వస్తుంది? కాబట్టి మనం ఏమనుకుంటాం? గిన్నె నిండి పొర్లుంటే మనం అన్నం తిని గిన్నె నిండా ఏదో పొర్లిపోతుంది అనుకుంటాం. కాదు, దాని వెనకాల ఏముంది? ఇక్కడ ఆధ్యాత్మిక అర్థం ఉంటుంది. అతను జీవితాన్ని, అతని హృదయాన్ని గిన్నెగా మార్చుకుని మరి పొర్లిపోతున్నాడు. ఏం పొర్లిపోతుందంటే దేవుని వాక్యం పొర్లిపోతూ ఉంది, ఆత్మ పొర్లిపోతూ ఉంది, పొర్లిపోతుంది. అది నా గిన్నె నిండి పొర్లుస్తున్నది అంటే దేవుడు ఆత్మతో నా హృదయము పొర్లిపోతూ ఉన్నది. అనగా దేవుడు ఆత్మలను ఆవరించి ఉన్నది, పొర్లిపోతూ ఉన్నది. అందుకే దావీదు మహారాజు గారు ఆ కీర్తనలు రాశారు. కీర్తనలాగా పాటలు పుస్తకము, పాటలు పాడుకుంటూ ఉంటాం. యెహోవాను గానము చేసెదము ఏకముగా, మనకు రక్షకుడాయనే, ఆయనలో వర్ణించెదము యెహోవాను గానము. దేవునికి స్తోత్రాలు పాడుకుంటూ ఉంటాం. ఇవన్నీ కూడా పాటలే. అప్పుడు పాటల కింద పాడుకునేవారట, ఇప్పుడు వాక్సింగ్ కింద మనం చెప్పుకుంటూ ఉన్నాం. ఇది వాక్సింగ్ కింద చెప్పుకోవచ్చు, పాటల కింద కూడా పాడుకోవచ్చు. కాబట్టి ఆయన హృదయము నిండిపోయింది కాబట్టి ఆయన కీర్తనలు రాసుకొచ్చారు. ఆ కీర్తనలో మనం చదువుతూ ఉంటే ఒకదానికొకటి చదవాలనిపిస్తూనే ఉంటది. మనకి ఎంత ఆసక్తి కలుగుతూ ఉంటుందో, ఇవన్నీ మర్మాలు తెలుస్తూ ఉంటాయో. కీర్తన గదులు మనం మొదలెడితే బయటకు రాబోతావు. ఆ కీర్తన అంతా చదివిపోతుంది. కాబట్టి నా హృదయము ఏమైపోయింది? గిన్నె కాబట్టి ఆయన ఇంకో చోట అంటాడు, ఆయన హృదయము మరి గిన్నె పొర్లుచున్నది కాబట్టి, ఆత్మ ఆయన ఆవరించినది కాబట్టి ఇంకో చోట అంటాడు. ఆయన ఇంకో చోట ఏమో చెల్లిస్తాడంటే, 10,000 మంది నా పక్కన మోహరించినను, నా మీద అడ్డెత్తి వచ్చినను, ఏ అపాయము నాకు రాదు. ఎందుకనగా నేను ఎవరితో నింపబడి ఉన్నాను? దేవుని ఆత్మతో నింపబడి, నా హృదయం దేవునితో నింపబడి ఉన్నది, పరిశుద్ధాత్మతో నింపబడి ఉన్నది. కాబట్టి వీళ్ళు ఎంతమంది వచ్చినా ఏం చేస్తారు? ఒకవేళ చేస్తే ఈ శరీరాన్ని చంపేస్తారేమో, నా ఆత్మని ఏమీ చేయలేరు. అందుకని ఆయనకు భయం అనేది లేదు. అంతమంది వచ్చినా వాళ్ళ మధ్యలో నిద్రపోతున్నాడు ఆయన. మనం నిద్ర పడతా ఏమండి? మన శత్రువు అంతమంది రాదు, ఒకడు వస్తే చాలు గుండు దడ ఏ ఆంధ్ర చేస్తాడు వీడు, ఏ మాట అంటాడు, ఏ ఆంధ్ర మాట అంటాడు. నిద్ర పడతా మనకే పడదు. అయితే 10,000 మంది మోహరించినా వాళ్ళ మధ్యలో నిద్రపోతుంటే దావీదు మహారాజుడు. ఒకసారి మనం అర్థం చేసుకోవాలి, ఆ మాటలు మనం ఒకసారి అర్థం చేసుకోవాలి. అంటే ఆయన ఆత్మ దైవాత్మతో నిండిపోయింది, పరిశుద్ధాత్మతో నిండిపోయింది కాబట్టి అసలు భయమే లేదు. దేవునికి స్తోత్రాలు. కాబట్టి ఆత్మ ఇక్కడ బలిసినందున, ఆత్మతో బలిసినందున అని రాయబడి ఉన్నది. అంటే పరిశుద్ధాత్మతో నింపబడినందున. నీవు
కలిసినందున ఆ కాడి వెనుకబొట్టబడిన. అలాగే పరిశుద్ధాత్మతో నువ్వు నింపబడినప్పుడు ఏ వెనుకొడతాడు దేవుడు? అతడు పెట్టిన బరువులు, అతడు పెట్టిన కాడి ఏం చేస్తాను నేను? వెనుకొడతాను. అంటే నువ్వు ఎప్పుడైతే నువ్వు పరిశుద్ధాత్మతో నింపబడతావో ఆ రోజున దేవుడు చేసే కార్యం ఏంటంటే మన మీద ఉన్న భారాలన్నీ కూడా తీసిపడుతున్నట్టు ఆయన. మనం ఎప్పుడైతే పరిశుద్ధాత్మతో నింపబడ్డామో మన మీద ఉన్న బరువులన్నీ కూడా తీసివేస్తారని తండ్రి దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. అయితే ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే మన భారాలన్నీ పోవాలంటే ఏం చేయాలంటే పరిశుద్ధాత్మ మన హృదయంలోకి రావాలి. అందుకే అతడు బలిసినందున అని రాయబడింది. పరిశుద్ధాత్మను మనం బలపడాలి, నింపబడాలి. అప్పుడు ఈ కాడులన్నీ పోతాయి. ఈ పాపం అనే కాడి, ఈ వ్యాధి అనే కాడి, ఈ అలవాటు అనే కాడి, ఈ దుర్వ్యసనాలు అనే కాడి, నోటితో చేసిన పాపాలు, చూపుతో చేసిన పాపములు, తెచ్చిపెట్టుకున్న పాపములు, సాతాను పెట్టిన పాపములు అన్ని కూడా పోవాలంటే ఎప్పుడంటే పరిశుద్ధాత్మతో మనము నింపబడినప్పుడే ఈ కాడి విరగొడతాను అని తండ్రి అయిన దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు మనకు అవసరమైనది ఏంటంటే ఆ కాడులో మన మీద నుండి పోవాలంటే మనకు అవసరమైనది పరిశుద్ధాత్మ. అందుకే పరిశుద్ధాత్మ గురించి ఒక ఆయన చక్కగా రాశాడు. పరిశుద్ధాత్మ లేనిదే పైరు, నీరు లేని పైరు కాదు. ఏమండి, మనిషికి, విశ్వాసికి, దేవుని బిడ్డకి పరిశుద్ధాత్మ ఉండాలి. లేకపోతే ఎలాంటిదని పోల్చారంటే నీరు లేని పైరు. నీరు లేని పైరు ఎలా ఉండదంటే అంత నిగనిగలాడుతూ ఉండదు, అంత చూడముచ్చడుగా ఉండదు. ఎండిపోయి కాబట్టి ఇసురుమంట ఎండిపోయి సగం పచ్చగా ఉండదు, సగం ఎండిపోయి బేర్లను తీసేసి సూర్యమంట ఉంటుంది. నీరు లేని పైరు. అదే నీరు ఉన్న పైరు అయితే చూడముచ్చడుగా ఉంటుంది. దాంతో పోల్చారు భక్తులు. పరిశుద్ధాత్మ లేనిదే జీవితము నీరు లేని పైరు. చాలా మంది పరిశుద్ధాత్మ లేని జీవితాలు జీవిస్తూ జీవితాలు ఎండిపోతూ ఉన్నాయంట. కొంచెమే పచ్చదనం కనబడుతూ ఉందంట. క్రైస్తవుల్లో ఎక్కువ కనబడతలేదంట. ఆ పరిశుద్ధాత్మలు ఉంటే దావీదు మహారాజు లాగా ఉంటాం మనం. దావీదు మహారాజు గారు ఎంతైతే మరి మనసు నిండా మరి దేవుని పరిశుద్ధాత్మతో నింపాడు ఆ విధంగా ఉంటాం. ఆ పరిశుద్ధాత్మ లేకుండా ఎండిపోయిన నీళ్ళ ఉంటాం. కాబట్టి దేవుని కార్యాలు మనము అంతగా ముందడుగు వేయలేము. దాని గురించి కూడా మరి యోహాను సువార్తలో యేసుక్రీస్తు ప్రభువు చెప్తూ ఉన్నారు. యోహాను సువార్త 8:34 చూద్దాం. పాపము చేయు ప్రతివాడును పాపములకు దాసుడని నీతో నిశ్చయముగా చెప్పుతున్నాను. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా. ఇప్పుడు చెప్పుకున్నాం కదా, పాపం చేయడం వల్ల అదొక పాపమని కాడి మన మీద బరువుగా ఉండి మనం ఏలుతూ ఉంటది. అదొక బరువు. ఇప్పుడు యేసుక్రీస్తు వారు చెప్తున్న మాట ఏంటంటే పాపం చేయు ప్రతివాడు కూడా దేనికి దాసుడు. దాసుడు అనగా చెప్పిన పని చేసేవాడు. వాడు సొంతంగా ఏం చేయడానికి ఇష్టం ఈ ఇల్లు ఉందో. అవునండి, మనం ఏం చెప్తే మన దాసుడు అదే చెయ్యాలి. అంటే ఇప్పుడు పాపం చేసి ప్రతి ఒక్కరు కూడా ఇలా దాసుల్లా ఉంటాడు. ఎవరికి దాసుల్లా ఉంటాడు? ఎవరికి దాసుల్లా ఉంటాడు? పాపం చేయి ప్రతివాడు దేనికి దాసుడు? పాపానికే దాసుడు. ఏ పాపం అయితే మనం చేస్తూ ఉన్నామో ఆ పాపానికి దాసులుగా ఉంటాం మనం. సపోజ్ నేను సినిమా చూస్తూ ఉన్నాను అనుకోండి, ఇక్కడ బోధించేసి వెళ్ళి ఇప్పుడు నేను దేనికి దాసుడు అయిపోయాను? సినిమాలకు దాసుడు అయిపోయాను. ఎందుకంటే ఆ సినిమా చూడకుండా నేను ఉండలేను.
ఇప్పుడు దానికి దాసుడు అయిపోయారు కాబట్టి అది నేను ఏలుతూ ఉంది. ఎలా సినిమా మాయలు వచ్చి చూడు. దాసుడు కాదనుకోండి, నేను చూడాలా మొదలు గంట. నీకు నాకు సంబంధం ఏంటి అసలు? నువ్వు ఎందుకు పిలుస్తున్నావు నన్ను? ఏమండి అప్పించుకుని అడుగుతాడు, ఎవరైనా అప్పిస్తావా ఏం చేస్తావని. మరి ఎవరైనా నువ్వు ఊరుకుంటాడా? అసలు ఎవరు రాదు, నీకు బుర్ర పని చేస్తుందా? నాకు ఎప్పించాను, అప్పించాను నాకు అతనికే. మరి అప్పించినాడా, అప్పు చేసినాడా? అయ్యా ఆయన మొన్న మా పెళ్ళి అయిందండి, ఒకసారి ఇస్తారండి, అక్కడ చెప్తాను సార్ అని జవాబు చెప్తాడు. ఎవరోడైతేనో ముందు అసలు నువ్వెప్పుడు ఇచ్చావు నాకు అప్పు? సరే అప్పిచ్చాడు కాబట్టి సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇవ్వలేదు కూడా పొమ్మన్నాడు. ఇప్పుడు సినిమా అనే దానికి నేను బానిస అయిపోయాను కాబట్టి, నేను దాసుండి అయిపోయాను కాబట్టి అది నువ్వు నేరుతూ ఉంటది. రా నేను మారాను, వారం అయింది, నువ్వు ఇంకా రావట్లేదండి. రావాళ్ళు వచ్చి నా సరిధిలోకి వచ్చి నువ్వు సినిమా చూస్తున్నావు ఎలా? అలాగే మధ్య తాగుతూ ఉన్నావు అనుకోండి, రావాలి అబ్బాయి నువ్వు ఏంటి సాయంత్రం 7 గంటలకు రావాలి కదా, నువ్వు రావడం మానేసాడు, నువ్వు రావాలి. నువ్వు దాసుడు కాబట్టి ఏం చేస్తాడు? 7 గంటలకు వెళ్ళి ఆడుకుంటాడు. దాసుడు కాకపోతేనో నేను రాను, నేను ప్రభు పెట్టను. ఇదివరకు దాసుడు అయితే ఉండొచ్చు, ఇప్పుడు ప్రభుత్వం నమ్ముకున్నాను కాబట్టి రావాల్సిన అవసరం లేదు. వేసే రక్తమే చేయమని. కాకపోతేనో వస్తున్నాను నేను నీ దగ్గరికి. నేను ఇలా దుర్వ్యసనాలకి దాసులు అయిపోయిన అందరూ కూడా పాపం వేస్తుంటది. పాపం చే ప్రతివాడు కూడా పాపానికి దాసుడిగా ఉన్నాడు. అది పిలుస్తూ ఉంటది. మనము అలాగే ప్రతిభాన విషయంలో, దొంగతనం విషయంలో కొంతమంది అవసరం లేకపోయినా దొంగతనం చేస్తూ ఉంటారు. ఆ సూది ఈ సూది, ఆ పుస్తకం ఈ పుస్తకం, అది కూడా దేవుని దృష్టిలో దొంగతనమే. ఒక కుర్రోడు అంట స్కూల్లో ఒక కుర్రోడు పెన్సిల్ తీస్తాడు. అమ్మా వినండి, స్కూల్లో ఇంకో కుర్రోడు పెన్సిల్ తీస్తాడు. ఇంటికి వెళ్ళి నాన్నగారితో చెప్పాడు, నాన్న ఇలాగా నా పెన్సిల్ తీసిస్తాడు. చెప్తే తీస్తే చేయదా, ఆ పెన్సిల్ కట్టలు తెస్తున్నాను అవి పెట్టుకెళ్ళి అన్నాడు. ఆడికి వీడికి తేడా ఏమన్నా? ఆ కుర్రోడికి ఈ తండ్రికి తేడా ఏమన్నా? కుర్రోడు దొంగతనం చేశాడు, ఈ కుర్రోడు దగ్గర. తండ్రి ఎక్కడ దొంగతనం చేశాడు? ఆఫీసులో చేశాడు. వీళ్ళిద్దరికి తేడా ఏమన్నా? ఇది మనకు తెలియకుండా మనం కొన్ని దొంగతనం చేస్తూ ఉంటాం. అది దేవుని దృష్టిలో నేరము. అందుకే యేసుప్రభు వారు అంటూ ఉన్నాడు, పాపం చేసి ప్రతివాడు కూడా పాపానికి దాసుడు అంటాడు. అయితే యూదులు అంటూ ఉంటారు అక్కడ, మేము పాపం చేసామా? అసలు మేము ఎవరో తెలుసా? జీవము గల దేవుడు బిడ్డము, మేము పాపం చేయడం ఏంటి? పాపము చేయము, దేవుడు మా దేవుడు, అన్నీ మాయే, ఏం పాపం చేయము ఏంటి? అదే అబద్ధం ఆడే ప్రతివాడు కూడా, అబద్ధం ఆడేవాడికి ఒక జనకుడు ఉన్నాడట. దేవుడికి స్తోత్రాలు. హల్లెలూయా. ముగించుకున్నాం. ఎవరుకున్నాడు జనకుడు? అబద్ధం ఆడేవాడికి ఒక జనకుడు ఉన్నాడు. అంటే వీళ్ళంటారు, మా తండ్రి అబ్రహాము, మాకు ఇంకొక జనకుడు ఉండవండి అండి. మా తండ్రి అబ్రహాము, మా దేవుడు అబ్రహాము దేవుడు, యెహోవా దేవుడు, మేము అబద్ధం, మాకు ఇంకొక తండ్రి ఉండవేంటి అంటూ ఉన్నారు. నిజమే, వాళ్ళు అబ్రహాము సంతానమే, దేవుడు జీవగల దేవుడే. కానీ మార్పు ఎక్కడ వచ్చిందంటే ఎలా వచ్చింది? వీళ్ళు అబద్ధాలు. దేవుడు ఏం చేయడంటే అబద్ధం ఆడే ప్రతివాడు కూడా, అబద్ధానికి ఒక జనకుడు ఉన్నాడు. జనకుడు అనగా తండ్రి. అబద్ధానికి ఎవరున్నారు? జనకుడు తండ్రి. చెడు పనులు ఎవరున్నారు? ఈ రెండు ఉంటే ఆయనే. అబద్ధానికి ఎవరున్నారు? జనకుడు ఉన్నాడు. చెడు పనులు చేసేవాళ్ళు ఎవరున్నారు? కాబట్టి మీకు ఒక జనకుడు ఉన్నాడు. వాడు చెప్పినట్టే మీరు చేస్తున్నారు. ఆ జనకుడు వాడు వెళ్ళడు కానీ దేవుని రాజ్యానికి మిమ్మల్ని కూడా వెళ్ళడు. అంటే సాతాను బిడ్డలుగా ఏర్పడాలి. ఎందుకంటే నిజానికి ఎవరి మేలు?
యేసు ప్రభుతో ఉన్న వాళ్ళు ఎవరు? దేవుని జనాంగము. వాళ్ళ కోసం వచ్చాడు ఆయన. వాళ్ళే అంటూ ఉన్నాడు, మీకు వేరొక తండ్రి ఉన్నాడు అంటే కోపస్తూ ఉన్నాడు. అదే పాపం చేయ ప్రతివాడు కూడా పాపానికి దాసుడిగా ఉన్నాడు. ఆ పాపం వాడిని ఏలుతూ ఉన్నది. ఆ పాపం మీద కాడు వాడిని ఏలుతూనే ఉన్నది. ఆ పాపానికి దాసుడిగా ఉన్నాడు. దాన్ని విరగొట్టాలంటే ఎవరు విరగొట్టాలంటే ఒకరు యేసుక్రీస్తు వారు మాత్రమే విరగొట్టగలడు. దేవుని కుమారుడు మాత్రమే దాన్ని విరగొట్టగలడు. కాబట్టి చిన్న అబద్ధం ఆడితే చాలండి, మన భక్తి జీవితం వ్యర్థమైపోతుంది. ఇదంతా వృధా. ఎంత కష్టపడతాం పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు దైవ సన్నిధిలో మనము దేవునితో ఓదాడుతూ ప్రార్థన చేస్తూ తల కిందలుగా ప్రార్థన చేస్తూ ఉన్నాం. అది చిన్న అబద్ధం కానీ ఎవరిదైనా చిన్న పూసుకుబలు కానీ పట్టుకొచ్చామా అది చాలు. ఆ పూసుకుబల సాక్షి వస్తుంది. చూడు, సర్వశక్తి మంత్రుడైన తండ్రి, నీ విడలాంటివి ఉన్నావు కదా, నీ రాజ్యానికి తీసుకెళ్తానంటున్నావు కదా, వాళ్ళు చేస్తున్న పనులేంటి? ఇదిగో చిన్న పూసుకుబల, ఇదిగో చిన్న పెన్సిలి. అలా చూస్తే ఏ ఆఫీసులో చేసి కూడా ఆ ఆఫీసులో సామాన్ మంది ఇంట్లో ఉండదు. ఆ రవీంద్ర ఇంగ్లీషులు చేసినట్టు వస్తాడు. అరే దరిద్రుడు, ఎందుకు తెచ్చుకుంటున్నారా నీ జీవితం, ఎందుకు నాశనం చేసుకుంటున్నారా అని అంటే అలవాటు అయిపోతుంది అనమాట. మీరు చేసేదాంట్లో మీరు తెచ్చుకుందా? ప్రతి ఒక్కరు దానివల్ల ఉపయోగం లేదు కూడా తెచ్చి ఇంట్లో పెడతాం. కావండి, మా పెద్దడు ఉన్నాడు, బైక్ గంతలకు వచ్చేస్తాడు. ఎక్కడి నుంచి కరెంట్ ఆఫీసులు ఏం చేసుకుంటావు? వచ్చి చూడు, బైక్ గంటలు బయట చుట్టూ ఉంటాయి, పడేస్తా ఉంటాను. ఆ మైక కాంతం తెచ్చడం వల్ల దేవుడు ఏ ఆశీర్వాదం అడిగి ఉన్నాడు, ఆ మైక కాంతం కప్పెట్టేసుకుంటాడేమో. ఆశీర్వాదం రాకుండా ఏం చేసిన చూసి వచ్చి ఏమండి పోగొట్టేసుకుంటాడేమో, దేవుని ఆశీర్వాదం రాకుండా. ఇటువంటి చిన్న చిన్న తమ్ముడు మనకు తెలియకుండానే చేస్తూనే ఉంటాం. జాగ్రత్త సుమా, దేవుడు పరిశుద్ధుడు. ఏమండి, అన్యాయం పక్షాన ఆయన ఉండడు. మనకి ఏమి జరగకపోయినా ఇంక ఎక్కడ వేసిన కొంగలు అక్కడే ఉండదు, అలాగే ఉంటాం. అభివృద్ధి అనేది ఉండదు. దేవుని బిడ్డలమే అభివృద్ధి అనేది లేదు. అందుకే యూదులతో చెప్తున్నాడు ఆయన, అబద్ధం ఆడుతున్నాడు, నీకు ఒక జనకుడు ఉన్నాడు. ఆ జనకుడు సాతాడు, ఆడు నాకు విరోధి. ఆడు ఏం చేస్తాడో తెలుసా? మిమ్మల్ని లోకంలో వెళ్ళిపోతాడు. ఆడు రాడు ఎక్కడికి, నా ఎందుకు ఆడుగాడు రావడానికి వీల్లేదు, నిన్ను రానవడం. ఇప్పుడు అబద్ధం ఆడకూడదు. నేను అవసరం లేకపోయినా అబద్ధాలు ఆడేవాళ్ళు ఉంటారు. ఏమండి, అవసరం లేకపోయినా అబద్ధాలు అంటే ఉదాహరణకి మేము వస్తున్నామంటే 12 అయిపోయింది. ఇక్కడ చిన్నుడు ఫోన్ చేయడం కూడా నాకు అయిపోయిందంటే బాబు నిజానికి దూరపూడిలో ఉండి రాష్ట్రంలో అంటాం. అది చూడొచ్చు దగ్గరికి వచ్చేసాను. ఇప్పుడు నేను ఏం చేశాను? కష్టపడి వచ్చేస్తున్నాం, దేవుడు పనిచేయాలి వచ్చేస్తున్నాం. వచ్చిన ఫలితం లేకుండా నోటితో చెప్పాను. ఏమన్నా నేను ఉన్నది ఎక్కడ? దూరపూడిలో ఉన్నాను, రామచంద్రపల్లిలో ఉన్నాను. నాకు వచ్చిన ఆశీర్వాదం అయిపోయి ఇంకా ఆరాధనలో పాలు పంచుకోవడం వేస్ట్. నేను నోటి ద్వారా ఏం చేశాను? అపవిత్రపరిచి పెట్టాను. దేవుడు అంటే అటువంటి దరిద్రుడా, అంత దూరం నుంచి ఇక్కడికి వచ్చి ఆశీర్వాదం పోగొట్టుకుని దూరపూడిలో ఉండి రామచంద్రపల్లిలో ఉన్నాంటావా? అది అందుకే యేసుప్రభు అన్నారా, యూదులతో యేసుప్రభు అంటున్నారు, మనుష్య కుమారుడు భూలోకమునకు దిగి వచ్చినప్పుడు, మేఘారుడే వచ్చినప్పుడు భూలోకంలో విశ్వాసులను కనుగొంటున్నా. దేవుడికి స్తోత్రాలు. ఏమండి, విశ్వాసులని ఆయన కనుగొండి అంట. మరి మనం అందరూ కూడా ఎందుకు ఎదురు చూస్తూ ఉన్నాం? మన క్రైస్తవులు అందరూ కూడా ఎప్పుడొస్తానైనా ఒక భక్తులు పాడుకుంటూ ఉన్నాడు, త్వరగారానున్నా దేవ త్వరగానే రమ్ము తండ్రి, త్వరగారానున్నా దేవ త్వరగానే రమ్ము తండ్రి. త్వరగా వచ్చేనైనా, త్వరగా వచ్చిందే నన్ను తీసుకెళ్ళిపోతావు నువ్వు అంటున్నావు. ఆయన ఏమంటూ ఉన్నాడు, భూలోకం
లోకములకు మనుష్య కుమారుడు వచ్చినప్పుడు ఎవరికైనా విశ్వాసం ఉంటుందా అని క్వశ్చన్ మార్క్ వేశాడు. ఎందుకంటే మనకు తెలియకుండానే మనం అపరాధాలు చేస్తూ దేవునికి దూరమైపోతూ ఉన్నాం. త్వరగా రమ్మంటే దేవుడు వచ్చేస్తే సుఖం ఉంది వెళ్ళడానికి. కాబట్టి చిన్న అబద్ధం ఆడినా కూడా మనము దేవుని రాజ్యానికి వారసులు కదా. అదే చెప్తున్నాడు. పాపం చేయు ప్రతి వాడు కూడా పాపానికి దాసుడిగా ఉన్నాడు. అదే పని చేస్తూ ఉంటాడు. ఎలా లేచిన నుంచి ఈ రోజు ఈ నెల ఈ సంవత్సరం అవే పని చేస్తూనే ఉంటాడు. కాబట్టి పాపము చేయొద్దు అని మధ్యాహ్నకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఈ పాపం అనేది ఒక కాడి, ఆ బరువు నిన్ను కిందకే నడిపిస్తూ ఉండదు కానీ దేవుని వైపు నిన్ను చూడనివ్వదు. అందుకే మళ్ళా నువ్వు పాపం చేస్తూ ఉంటావు, మళ్ళా మనం పాపం చేస్తూ ఉంటావు. మళ్ళా చెప్తున్నాడు దేవుడు మత్తయి సువార్త 11వ అధ్యాయములో 28 నుంచి 30 వరకు చదువుకుందాం. భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేయుదును. కాబట్టి ప్రయాసపడి మీరు భారాలు మోసుకుంటూ ఉన్నారు కాబట్టి నా యొద్దకు వస్తే నేను మీకు విశ్రాంతిని ఇస్తాను అని చెప్పి తెలుస్తూ ఉన్నాను. యోహాను సువార్త 8వ అధ్యాయము 36వ వచనం. మిమ్మును స్వతంత్రులుగా చేసిన యెడల మీరు నిజముగా స్వతంత్రులై ఉందురు. మీరు అబ్రహాము సంతానమని నాకు తెలియదు, అయినను మీలో నా వాక్యమునకు చోటు లేదు కనుక నన్ను ఎదుగుతున్నారు. ఇప్పుడు కుమారుడు స్వతంత్రులుగా చేస్తాడు మనల్ని. యేసుక్రీస్తు ప్రభువు అందుకని నన్ను పిలుస్తూ ఉన్నారు. ఏం చేయడానికి? మీరు ఏ పాపానికి సిక్కుబడి ఉన్నారో ఆ పాపం నుంచి మీకు విడుదలనిచ్చి ఏం చేస్తానంటున్నాడు ఆయన? స్వతంత్రులుగా చేస్తాడు. అంటే స్వతంత్రంగా చేస్తాడంటే ఇక పాపానికి దాసుడు వాడు స్వతంత్రుడు అయిపోయాడు. అయితే నేను స్వతంత్రుడిగా. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువు వారు ఇచ్చే విడుదల. ప్రయాసపడి భారం మోసుకుని వెళ్ళారా, పాపానికి దాసులైన వాళ్ళ, పాపం అనే కాడిని మోసిన వారు గారా నా యొద్దకు మీరు రండి అంటున్నారు. ఇప్పుడు కుమారులను స్వతంత్రులుగా చేయు అని తండ్రి చర్మిస్తూ ఉన్నాడు. స్వతంత్రులుగా దేవుడు మనం చేయాలంటే మనలో బలిసినంగా అని పరిశుద్ధాత్ముడు మనలో నిండినప్పుడు దేవుడు మనల్ని సొంతలుగా చేయను. అప్పుడు ఏ భారము కూడా మనల్ని ఏలదు, ఏ పాపము కూడా మనల్ని ఏలదు. ఇలా జీవితంలో దేవునికి ఇష్టమైన జీవితం మనము జీవిస్తూ ఉంటాం. ఇప్పుడు ఎవరు చేస్తారు మనల్ని స్వతంత్రులుగా? కుమారుడు అనగా యేసుక్రీస్తు ప్రభు వారు మన మీద ఉన్న కళ్ళని తీసి స్వతంత్రులుగా చేస్తానే ఉంటున్నాడు. అందుకే ప్రయాసపడి భారం మోసుకుంటున్న వారు లారా నా యొద్దకు మీరు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తానని చెప్తున్నాడు. 2వ కొరింథీ పత్రిక 3వ అధ్యాయము 17వ వచనం చదువుకుని ముగించుకుందాం. 2వ కొరింథీ పత్రిక 3వ అధ్యాయము 17వ వచనం. ప్రభువే ఆత్మ, ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ నుండినో అక్కడ స్వతంత్రం ఉండును. మనమందరము ముసుకులేని ప్రభు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింపజేయును. చేసు మహిమ నుండి అధిక మహిమను పొందుచు ఆత్మచేత ఆ పోలికగానే మార్చబడును. మనం మొదటి వస్తు చదవమ్మా. 17వ వచనం చదువు. ప్రభువే ఆత్మ, ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉన్నదో అక్కడ స్వాతంత్ర్యము ఉన్నది. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా.
ఇప్పటి వరకు మనం చదువుకున్నాయని కూడా కాడులుగా ఉన్నాయి, బరువులుగా ఉన్నాయి. కొన్ని శారీరక కాడులు, బరువులు మోస్తూ ఉన్నాం. కొన్ని ఆత్మకు సంబంధించిన కాడులు, అంటే పరలోక రాజ్యానికి వెళ్లకుండా అడ్డుండే కాడులు, శరీర విషయంలో అభివృద్ధి కాకుండా వ్యాధులతో ఉండే కాయలు. శరీర విషయంలో కాళ్ళు మనం ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలు గురించి మనం చదువుకున్నాం. అంటే ఆత్మకు సంబంధించిన యేసుక్రీస్తు ప్రభు చెప్తున్న వారు కార్యము. ఇప్పుడు ప్రభు ఆత్మ ఎక్కడ ఉన్నదో అక్కడ ఏమున్నది? స్వాతంత్ర్యము ఉన్నది. దేవునికి స్తోత్రాలు. కాబట్టి ఇప్పుడు ఏం కావాలి మనకంటే ప్రభు యొక్క ఆత్మ మనలో ఉండాలి. ప్రభు యొక్క ఆత్మ మనకు కావాలి. ఆత్మ లేకపోతే మనకు స్వతంత్రత ఉండదు. ఎందుకంటే ఏ పని చేద్దామన్నా చేయలేవదు. ఇందాక చెప్పుకున్నాం కదా, అత్తడి మీద ఒక ఆయన పెట్టాడు కాడని. స్వతంత్రంగా దైవ కార్యములు చేద్దామని ముందుకెళ్తుంటే చేయగలదు. ఎందుకంటే ప్రభుత్వం మనలో లేదు కాబట్టి వెనక్కి లాగుతూ ఉంటది, ఆలోచన వస్తూ ఉంటది. ఎందుకంటే మన క్షేత్రం మనలో ఉండదు కాబట్టి, అది దేవుడు పెట్టిందే కాబట్టి మంచి కార్యం చెయ్యి అని ఆలోచన వస్తూ ఉంటది. ఆ మంచి కార్యం చేయడానికి వెళ్తున్నప్పుడు వెనక్కి లాగుతూ ఉంటది, లోకం లాగుతూ ఉంటది, మన శరీరం లాగుతూ ఉంటది. ఇప్పుడు ప్రభువాత్మలో లేదు కాబట్టి, అదే ప్రభువాత్మ మనలో ఉంటే స్వతంత్రత వస్తుంది. ఇంకెవడు అంటున్నాడు నీకు రాకుడు. దేవుడికి స్తోత్రాలు. ప్రభు కార్యము చేయడానికి కానీ దేవుడు రాజ్యానికి వెళ్ళడానికి కానీ ఈ అడ్డురానికి వీలు లేదు. ఎందుకనగా ప్రభువాత్మ ఉన్నది. ఆ ప్రభువాత్మ నీలో నాలో ఉండాలి. ఉంటే ఆ కాడుని నేను విరగొడతాను. ఆ భారమైన కాడు ఇంక మీద రావు. నా ఆత్మ ఎప్పుడైతే నేను ఆవరించిందో ఆ శేకడ శక్తులు నీ మీద ఉండవు, ఆ భారము నీ మీద ఉండదు, ఆ కాడుని నిన్ను అలిసివేయవు. ఏం కావాలి మనకు? ప్రభు పరిశుద్ధాత్మ కావాలి. ఆ పరిశుద్ధాత్ముడు మనలో ఉంటే ఆయన ఎక్కడ ఉంటే అక్కడ స్వాతంత్ర్యం ఉన్నదంట. స్వతంత్రంగా స్వేచ్ఛగా దేవుని మందిరానికి వెళ్ళి ఆరాధించుకోవాలంటే, దైవ కార్యములు చేయాలంటే పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండాలి. అప్పుడే మనము నిజముగా ఆయనకు ఆరాధన చేసే వాళ్ళు అవుతాం. ఆయన ఆత్మ ఎక్కడ ఉంటే అక్కడ స్వాతంత్ర్యం ఉన్నది. ఆ స్వాతంత్ర్యాన్ని మనం సంపాదించుకోవాలి. దేవుడు లేదు మనం. అది లేకపోతే దైవ సన్నిధికి రావడానికి కూడా కష్టంగానే ఉంటది. పరిశుద్ధాత్మ నిన్ను ఆవరి. ఎందుకు ఆత్మను కావాలంటే పరిశుద్ధాత్మ దేవుడే మనల్ని సర్వసత్యములోకి నడిపించేది. రేపు పరిశుద్ధాత్మ దేవుడే మనల్ని అందరినీ కూడా పరలోకంలోకి తీసుకెళ్ళేది. ఏమో నేను మరి వెలుడు మంచిది, నేను వెలుడేలా మీ వద్దకు నేను ఆదరణకర్తను పంపిస్తాను, ఆయన మిమ్మల్ని సర్వసత్యములోకి నడిపించి నా ఎదురు తీసుకువెళ్తా ఉంటారు, దేవుని ఎదురు తీసుకువెళ్తాడు. ఆయన చెప్తాడు మీకు ఏది చేయాలి, ఏది చేయకూడదు, ఏది వినాలి, ఏది వినకూడదు, ఏది చూడాలి, ఏది చూడకూడదు, ఏది మాట్లాడాలి, ఏది మాట్లాడకూడదు. ఇవన్నీ కూడా ఒక తల్లి బిడ్డకు చెప్పినట్టు ఆయన నీకు చెప్పి నిన్ను సర్వసత్యములోకి నడిపిస్తాడు. ఆయన నడిపించి దేవుడి రాజ్యానికి తీసుకొచ్చింది పరిశుద్ధాత్మ దేవుడు. దేవుడికి స్తోత్రాలు. కాబట్టి ఆయన నీకు కావాలి, ఆయన సంఘానికి కావాలి, ఆయన ఆయన ప్రభువు నమ్ముకున్న ప్రతి ఒక్క బిడ్డకు కూడా ఆయన కావాలి. ఆయన లేకపోతే దేవుడి రాజ్యానికి వెళ్ళాం. ఆయన లేకపోతే మన జీవితము మన ఇష్టానుసారమైన జీవితంగా జీవిస్తూ ఉంటాం. పేరుకు మాత్రం క్రైస్తవులుగా ఉంటాం. ఇందాక మనం చెప్పుకున్నాం చిన్న చిన్న మరి అటువంటి మనం చేస్తూ ఉంటే దేవుడి రాజ్యాన్ని మనం పరిశుద్ధాత్ముడిలో ఉంటే పరిశుద్ధాత్ముడు చెప్తూ ఉంటాడు. పెన్సిల్ బాక్స్ నేను అట్టుకొచ్చేద్దామనుకున్నాను, స్కూల్లో వచ్చి మాట్లాడతాడు. నువ్వు శత్రు పని ఏంటి, నువ్వు దేవుడు పెట్టావు కదా, ఇది నీకు పగిలా? ఈ పెన్సిల్ గురించి దేవుడు రాజ్యాలు పోగొట్టుకుంటావా అన్నప్పుడు మనం ఏం చేస్తాం? చెప్తాను కదండి, ఆటోమేటిక్గా భయం వస్తుంది కదా. అలాగే ఏదైనా దొంగతనం చేస్తారు. దేవుడు మాట్లాడుతూ ఉంటాడు, వదిలేస్తాం. పరిశుద్ధాత్ముడు మాట్లాడుతూ ఉంటాడు. పరిశుద్ధాత్ముడు నీలో నాలో ఉన్నప్పుడే మరి ఆయన మాట్లాడుతున్నప్పుడే చెడు అంతా పోతూ ఉంటది. చెడు మన దగ్గరికి రాని మొన్న అంటే నేను కాదు, అందరూ కూడా చేస్తారు.
నేను చెప్తున్నానంటే చెప్పడానికి బాధ్యత ఉంది కాబట్టి రాయుడు గారినైనా ఆయన నేను కూడా టీ తాగుతున్నాం. టీ అక్కడ ఏంటది కొత్తగా పెట్టారు కదా ఏంటయ్యి టీ టీ స్టార్ ఆయన 2 సమోసాలు కాఫీ, నేను సమోసా టీ. కాఫీ 20, 2 సమోసాలు 12, సమోసా టీ 10. ఎంత అయింది లెక్కైనా? 45 అయిందా? ఆయన నాకే డబ్బులు ఇచ్చాడు, 50 ఇచ్చేయండి అని. ఇచ్చేస్తే ఆవిడ చేయడు 30 తీసుకుని 20 నాకు ఇచ్చాడు. నాకు అనుమానం వచ్చింది. అనుమానించుకొని డబ్బులు ఏంటంటే ఇప్పించారా తప్పించారా అంటే అవును అని మళ్ళీ తీసుకుని 8 రూపాయలు ఎంత ఇచ్చాడు నాకు. ఇప్పుడు అనుమానం రాకుండా నేను వచ్చాను అనుకోండి, నాకు తప్పడదు. దేవుడు నా మీద తప్పు మాపడం. నాకు అనుమానం వచ్చింది కదా, ఏంటి డబ్బులు ఇప్పించినట్టున్నాడు ఏంటి అని అనుమానం వచ్చింది. ఆల్రెడీ కాఫీ అక్కడ టౌన్లో 20 రూపాయలే, టీ 10, 2 సమోసాలు 6, 6, 12, మరి 20 రూపాయలు ఇచ్చాడు కదా. అనుమానం వచ్చింది నాకు. అనుమానం వచ్చింది కాబట్టి వెళ్తే నిజమేనండి నేను పొరపాటు తప్పు ఇచ్చేస్తాను కదా తీసుకున్నాను. అనుమానం రాకుండా నేను వస్తే నాకు తప్పలేదు, కానీ అనుమానం వచ్చింది కాబట్టి నేను ఏం చేయాలి? తిరిగి ఇచ్చేయాలి. దేవునికి స్తోత్రాలు. కాబట్టి దేవుని బిడ్డలు ఎటువంటి కలిగి ఉండాలి అంటే మీరు అందరూ తీసుకుంటారు కదని చెప్పింది. తెలివి చేస్తే తప్పు కాదు, తెలిసి చేస్తే తప్పంటారు లోక సమయం. తెలియకుండా చేస్తే ఏ తప్పు లేదు, తెలిస్తే మాత్రం తప్పు. అలాగని తెలియకుండా లేదు కదని మనం ఇతరులను తీసుకోకూడదు. కాబట్టి ఆ 6 రూపాయలు 7 రూపాయల గురించో మనం చూసుకుంటే దేవుని దృష్టిలో దోషులుగా నిలబడతాం. నీ డబ్బు కాకపోయినా నువ్వు దొంగతనం చేస్తావు, ఆ కాకపోవట్లేని అడుగుతాడు దేవుడు. దేవుడు పెళ్ళికొన్న లక్షణాలు 100% కూడా నీతి నీవు ఉంటూ అని అంటారు. అందుకని చెప్తుంటారు పరిశుద్ధాత్ముడు నీలో ఉంటే ఇటువంటి పనులన్నీ కూడా ఆయన గద్దిస్తూ ఉంటాడు, చెడును విసర్జించమని. కాబట్టి ఆత్మను కావాలని మరి దేవుడు కోరుకున్నాడు. ఆత్మ కలిగి ఉన్నప్పుడు, ఆత్మ బలిసి ఉన్నప్పుడు ఆ కాడి అతడు పెట్టిన కాడి, లోకం పెట్టిన కాళ్ళన్నీ కూడా వెరగొట్టబడును, విడుదల ఇస్తారు. అందుకంటే ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్తమైన వారులారా నా దగ్గర రండి, నేను మీకు విశ్రాంతిని కలిగిస్తాను. ఇప్పుడు యేసు ప్రభు చెప్పిన మాట బాగలేదా బాగలేదా అంటే ఆయన వద్దకు వచ్చి ఏమంటే ఆయన చెప్పిన మాటలన్నీ విని ఈ అసత్యాన్ని విడిచిపెడితే పరిశుద్ధాత్ముడు నీలో నన్ను ఆవరించినప్పుడు ఈ కాళ్ళన్నీ కూడా ఈ బరువంతా కూడా ఆయన తీసేస్తే నెమ్మదితో మనం జీవిస్తామని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. మరి నేను ఉంచుతూ ఉన్నాను మరి కార్యక్రమం కాబట్టి నాగని చెప్పి